హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన స్పెషల్ అటుకుల పాయసం. మరి కృష్ణాష్టమి రోజు అటుకుల పాయసం ప్రసాదంలో పెడితే చాలా బాగుంటుంది. అండ్ కృష్ణునికి ఇష్టమైన రెసిపీ ఇది. మరి ముందైతే ఒక గిన్నెలో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని వేయించి పక్కన తీసి పెట్టుకోవాలి. అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు వేసుకొని ఫ్రై చేసుకొని అందులోనే అటుకులు కూడా వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని అటుకులు పెసరపప్పుని ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి. అదే గిన్నెలోకి ఒక గ్లాసెడు పాలు వేసి మరిగించుకోవాలి. ఇలా పాలు మరుగుతుండగా ఇంకో గిన్నెలో మనం స్వీట్కి సరిపడా బెల్లాన్ని వేసుకొని అందులో వాటర్ కూడా వేసుకొని బెల్లాన్ని బాగా కరిగించుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇది చల్లారేలోపు ఇప్పుడు మరుగుతున్న పాలలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అటుకులు పెసరపప్పు ఫ్రైని ఇందులో వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. పెసరపప్పు అటుకులు బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కూడా చల్లారబెట్టుకోవాలి. ఈ పాలు అటుకుల మిశ్రమం కొంచెం వేడిగా ఉన్నా సరే, కానీ బెల్లం పానకం మాత్రం పూర్తిగా చల్లారిన తర్వాతనే ఇందులో వడకట్టి పోసుకోవాలి. ఇవి రెండు కలిపిన తర్వాత యాలకుల పౌడర్, మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని బాగా కలిపి సర్వ్ చేసుకుంటే అంతే. కృష్ణునికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం రెడీ. మరి మీరు కూడా ట్రై చేసి ఒకసారి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. మరి మీరు కూడా కృష్ణునికి ప్రసాదం పెడతారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.